Hadi. Hadi. గాయ చూడండి, మా ఊళ్ళో ఎడ్లు ఆవులు దూడలు చాలా ఉంటాయి. వీటన్నిటిని మేపుకొస్తానికి అడవికి తోలుకపోతారు. పొద్దుగాల 10:30కి అట్లా తోలుకపోయి మళ్ళీ సాయంత్రం 5:30కి అట్లా తోలుకొస్తారు. వీటన్నిటికీ ఇట్లా కట్టెలు ఎందుకు కట్టిర్రంటే ఇవేం చేస్తాయంటే అడవిలోకి పోయినాక అటు ఇటు ఉరుకుతూ ఉంటాయి. ఒక సైడ్ పోతుంటాయి. వాటేమటి ఉరకలేక వీళ్ళు ఏం చేస్తారంటే వీటికి ఇట్లా కట్టెలు కట్టిర్రు అనుకో చిన్నగా వెళ్ళిపోతుంటాయి. అట్లా అన్నింటినీ చిన్నగా అడవిలో తిప్పుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే అడవిలో తప్పిపోయినాయి అనుకో మళ్ళీ దొరకవు కాబట్టి. ఇక మనం ఇచ్చిన పెసరగాయలో రోటివేటర్ వేయించినాం. ఎందుకంటే మళ్ళీ వర్షం గిట్లా పడ్డది అనుకో అందులోకి ట్రాక్టర్ పోతానికి పోకుండా అయిపోతుంది, అంత బురద అవుతుంది కదా, అందుకే వేయించినాం. మనం తోట పెట్టుకుంటాం కదా, తోట 10-15 రోజులు అయితే పెడతాం అనంగా ఇట్లా రోటివేటర్ వేయించినాం అనుకో ఆ పెసర రొట్టె అంతా భూమిలో మురిగి భూమికి బలం వస్తుంది. మంచిగా తోట పెట్టుకున్నప్పుడు కూడా తోట మంచి ఎదిగి వస్తుంది. రోటివేటర్ కొడతా అంటే చూడండి, వెనకాల కొంగలు గోరింకలు గల్లెళ్ళే పురుగులు ఎర్రలు వానపాములు ఉంటాయి కదా, వాటన్నిటిని ఏరుకొని తింటాయి. ఆ రోజు మాత్రం చాలా కొంగలు వచ్చినాయి. పారు విసిపోయిందా, నట్లు పోయినాయా? ఈ మధ్యలో డోరు ఉందా, ఈ డోరు వంగుతాను అలా మధ్యలో టిక్క అని కొడుతుంది. ఏంది అది? పారా ఊసిపోయినది ఇక్కడ దీనికి తాకుతానట్టున్నది. ఇక్కడ ఎక్కడో నట్టు ఊసిపోయినది. పారలు కొత్తగా ఇదేనా ఉన్నట్టుంది. ఇగో మొత్తం ఊసిపోయింది ఇది. అందుకే ఇటు పక్క మంచి కొడతలేదు, గడ్డి మొత్తం గడ్డి పడుతుంది ఇటు పక్క. రోటివేటర్ అర్ధగంట కొట్టంగానే గల్లున్న పారలు ఖరాబ్ అయినాయి. ఇక ఖాళీగుండి ఏం చేస్తానులే అని బాపు నేను కలిసి మొన్న ఏరిన పెసరగాయ ఉన్నాయి కదా, ఇక ఆ పెసరగాయని అంత ఇంటి ముంగట పోసుకొని ఇట్లా కొట్టినాం. అసలు ట్రాక్టర్తో దొక్కిద్దాం అనుకున్నాం కానీ ట్రాక్టర్తో దొక్కించినాం అనుకో ఏమైందంటే మన పెసర్లు ఉంటాయి కదా, ఆ పెసర్లు ట్రాక్టర్ వెయిట్కి ఏమైందంటే మొత్తం పప్పు అవుతాయి. ఇక అట్లా ఆ పప్పు అయిన పెసర్లను మార్కెట్కి పట్టుకపోయినాం అనుకో వాడు అస్సలే రేటు పెట్టాడు. అందుకే ఇక ఇంటి ముంగట పోసుకొని ఆ పెసరగాయ కొంచెం అంతా మొత్తం కొట్టినాం. ఇట్లా పెసరగాయ అంతా కట్టెలతోనే మొత్తం కొట్టినాం. ఇక ఈ పెసరగాయ కొడతా అంటే మామూలు గోకుడు పెట్టలే అసలు. ఏమైందంటే అట్లా కట్టెలతో కొడతాం కదా, అట్లా కట్టెలతో కొడుతున్నప్పుడు ఆ పెసరగాయలలో ఉన్న బూసి అంతా లేచి ఒంటి మీద పారుతూ ఉంటుంది. ఇక అది బూసి ఒంటి మీద పారిందనుకో మన దుల్దుండకాయ ఉంటుంది చూసింట్రా, అది దుల్దుండకాయ ఇట్లా ఒంటికి రుద్దుకుంటే ఎట్లా గోకుడు పెడుతుందో అట్లా గోకుడు పెడుతుంది అనమాట. చిటపట అంట ఉంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తానం చేద్దామా అని చూసిన నేనైతే ఇది. ఇక ఫైనల్గా పెసరగాయ మొత్తం కొట్టి ఇక పెసర్లు అన్నింటికి ఇట్లా దగ్గర పోసినాం. వీటి పని ఇంతటితోనే అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ వీటిని ఏం చేయాలంటే మళ్ళీ తూర్పాల పోయాలి. అట్లా తూర్పాల పోస్తే ఏమైందంటే అల్లున్న బూసి అంతా కొట్టుకపోయి నీట్గా అయిపోతాయి. అట్లా నీట్గా పట్టుకపోతేనే వాడు ఏమన్నా వాటి ముఖం చూస్తాడు మార్కెట్లో, లేదంటే వద్దురా బాబు వద్దు నీ పెసలు నువ్వు పట్టుకొని పోయావు అంటాడు వాడు. అట్లనే పట్టుకొని పోతాయి. ఆ రోజు మాత్రం నా చేయిలు కట్టెలతో కొట్టి పొక్కులు వచ్చినాయి. అసలు పెసరగాయ కొట్టి పెసర్లనికి ఇట్లా దగ్గర పోయాంగానే మీది నుంచి ఒకరొక మబ్బు ఉన్నది, ఒకరొక మంచిగా ఉన్నది. అసలు తూర్పాల పోద్దాం అనుకున్నాం కానీ వాన ఆగేటట్టు లేదు. తడవకుంటుంటే తర్వాత నేను తూర్పాల పోసుకోవచ్చు అని ముందుగానే అన్ని బత్తాలకి ఎత్తినాం. ఇక ఇక మేము బత్తాలు నింపుతా అంటే అమ్మ మాత్రం కొసపెసలు జరుగుతుంది. ఈ కొసపెసలలో ఏముంటుంది అంటే మనం కట్టెలతో కొట్టినాం కదా, ఆ కట్టెలతో కొట్టినప్పుడు ఏమన్నా కొంచెం పెసరగట్టే ఆ చెదర ఏమన్నా ఉంటాయి కదా, కొన్ని మొత్తం పెసరగాయ కూడా ఉంటుంది. అవి చూడండి అక్కడక్కడ పెసరగాయ ఉంటుంది.
ఆ పెసర్లని జరుగుతుందమ్మ. ఫైనల్గా పెసలు మొత్తం మన 50 కిలోల బస్తాలు ఉంటాయి కదా, ఆ 50 కిలోల బస్తాలు ఒక 3 నిండినాయి. చూసిర్రా, గంత పెసరకాయ కొడితే ఓన్లీ 3 బత్తాలంటే 3 బత్తాల పెసర్లు వెళ్ళినాయి గంతే. ఇక పొద్దుగాల పోయిన ఎడ్లు, ఆవులు, మేకలు, గొర్రెలన్నీ సాయంత్రం కాగానే రిటర్న్ అయినాయి. ఈరోజు సన్సెట్ మాత్రం సూపర్ ఉన్నది. ఒక 2 గుట్టల పక్కన ఒక చెరువు మీదుగా ఇట్లా సూర్యుడు అస్తమిస్తాడు. సూపర్ అంటే సూపర్ ఉన్నది. మీరు కూడా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.